అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి అయినట్టుగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో మ్యాచ్ కాస్త పూర్తిగా రద్దయిపోయింది. వాస్తవానికి వర్షం పడి ఆగిపోయినప్పటికీ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో మ్యాచ్ను రద్దు చేస్తూ అంపైర్లు ప్రకటన చేశారు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్కు ఆసీస్కు చెరొక పాయింట్ కేటాయించారు. దీంతో 4 పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్ బర్త్ ఖరారు చేసుకుంది. 3 పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. అయితే మార్చి 1న సౌత్ ఆఫ్రికా అలాగే ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఏదైనా అద్భుతం జరిగి సౌత్ ఆఫ్రికాపై ఇంగ్లాండ్ భారీ విజయం సాధిస్తే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కి చేరే అవకాశం ఇంకా మిగిలే ఉంటుంది. అయితే ఎలాగంటే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్పై దక్షిణాఫ్రికా ఓడినా సెమీస్కు అర్హత సాధిస్తుంది. కానీ అది మరీ దారుణమైన ఓటమి చెందకూడదు. ఒకవేళ దారుణంగా ఓడితే మాత్రం దక్షిణాఫ్రికా రన్ రేట్ మైనస్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సెమీస్లోకి రావచ్చు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఖాతాలో 3 పాయింట్లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో కూడా 3 పాయింట్లు ఉన్నాయి, కానీ మైనస్ రన్ రేట్ ఉంది. ఇక ఇంగ్లాండ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక మ్యాచ్ విషయంలోకి వస్తే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘన్ 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. సైదికుల్లా అటల్ అద్భుతమైన 85 పరుగుల హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, ఒమర్ జాయ్ ఇక 63 బంతుల్లో 5 సిక్స్లు, 1 ఫోర్త్ సహాయంతో 67 పరుగుల మంచి ప్రదర్శన చేశారు. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది. అప్పటికి ట్రావిస్ హెడ్ 59, స్టీవ్ స్మిత్ 19 పరుగులతో క్రీజ్లో నాట్అవుట్గా ఉన్నారు. ఆ సమయంలో వర్షం పడి పెద్దగా అయిపోయింది. ఇక ఆ తర్వాత మ్యాచ్ కాస్త రద్దయిపోయింది. ఒకవేళ కనుక మ్యాచ్ జరిగి ఉన్నా కూడా ఆసీస్ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి. ఎందుకంటే దాదాపుగా 109 పరుగులు చేసినప్పటికీ ఒకే వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు మంచి ఫామ్ గన్లోనే ఉన్నారు. మరి చూద్దాం, సౌత్ ఆఫ్రికా అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఏదైనా ఒక భారీ అద్భుతం జరిగితే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు సెమీస్కి వెళ్లాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది.